ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న: సముద్రం నీలిరంగులో ఎందుకు కనబడుతుంది? ఆప్షన్ ఏ సూర్యుని కిరణాల వలన, ఆప్షన్ బి నీటి ఉపదనం వలన, ఆప్షన్ సి చంద్రకిరణాల వలన, ఆప్షన్ డి నీటి రంగు వలన. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సూర్యుని కిరణాల వల్ల. సూర్యుని కిరణాల్లో విబ్జిఆర్ అనే 7 రంగులు ఉంటాయి, అనగా వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ మరియు రెడ్ అనే రంగులు ఉంటాయి. అందులో నీలరంగుకి నీటిపై పడి పరిక్షేపం చెందే గుణం ఉంటుంది. ఆ కారణంగా సముద్రం నీలిరంగులో కనబడుతుంది. రెండవ ప్రశ్న: ఆడ లేక మగ బిడ్డ నిర్ధారణకు కారణమైన వారు ఎవరు? ఆప్షన్ ఏ తల్లి, ఆప్షన్ బి తల్లి మరియు తండ్రి, ఆప్షన్ సి తండ్రి, ఆప్షన్ డి ఇద్దరూ కాదు. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తండ్రి. ఆడ లేక మగ నిర్ధారణకు ప్రధానంగా క్రోమోజోమ్లు కారణమవుతాయి. అవి తల్లిలో XX క్రోమోజోమ్లు మాత్రమే ఉంటాయి. అదే తండ్రిలో XY క్రోమోజోమ్లు ఉంటాయి. తల్లి నుండి X క్రోమోజోమ్లు, తండ్రి నుండి X క్రోమోజోమ్లు కలయిక వలన ఆడబిడ్డ జన్మిస్తుంది. అలాగే తల్లి నుండి X క్రోమోజోమ్లు, తండ్రి నుండి Y క్రోమోజోమ్లు కలయిక వలన మగబిడ్డ జన్మిస్తారు. అంటే లింగ నిర్ధారణకు తండ్రే కారణము. మూడవ ప్రశ్న: భారతదేశం మొదటిగా ఏ దేశంపై వన్డే క్రికెట్ మ్యాచ్ విజయం సాధించింది? ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి ఇంగ్లాండ్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి ఈస్ట్ ఆఫ్రికా. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఈస్ట్ ఆఫ్రికా. ఈ మ్యాచ్ని 1975 జూన్ 11న ఇంగ్లాండ్ వేదికగా ఈస్ట్ ఆఫ్రికాపై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్కి సారథ్యం వహించిన వారు శ్రీనివాస రాఘవన్, వెంకట రాఘవన్. నాలుగవ ప్రశ్న: ప్రస్తుత కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం అత్యధిక తీర ప్రాంతం గల రెండవ రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి తమిళనాడు. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడు. ప్రస్తుత మారిన గణాంకాల ప్రకారం గుజరాత్ సముద్ర తీరం పొడవు 2340.62 కిలోమీటర్లు. గతంలో 1054 కిలోమీటర్లు ఉండేది. అప్పుడు ఇప్పుడు మొదటి స్థానం గుజరాత్దే. అలాగే తమిళనాడు సముద్ర తీరం పొడవు మారిన గణాంకాల ప్రకారం 1068.69 కిలోమీటర్లతో ద్వితీయ స్థానంలో ఉన్నది. గతంలో మూడో స్థానంలో ఉండేది. అలాగే ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం పొడవు 973.7 కిలోమీటర్ల నుండి 1053.07 కిలోమీటర్లతో మూడో స్థానంలో ఉన్నది. గతంలో రెండవ స్థానంలో ఉండేది. ఐదవ ప్రశ్న: గంగానదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ పద్మ, ఆప్షన్ బి మేఘన, ఆప్షన్ సి సరస్వతి, ఆప్షన్ డి లూని. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పద్మ. ఆరవ ప్రశ్న:
పంటలకు రసాయనిక ఎరువుల వినియోగం అత్యధికంగా గల రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి పంజాబ్. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పంజాబ్. 7వ ప్రశ్న, విటమిన్ సి అత్యధికంగా గల పండు ఏది? ఆప్షన్ ఏ నిమ్మ, ఆప్షన్ బి యాపిల్, ఆప్షన్ సి జామ, ఆప్షన్ డి దానిమ్మ. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జామ. 8వ ప్రశ్న, మానవ శరీరంలో రక్తం తయారగుటకు దోహదం చేసే ఖనిజ లవణం ఏది? ఆప్షన్ ఏ క్లోరిన్, ఆప్షన్ బి ఇనుము, ఆప్షన్ సి మాంగనీసు, ఆప్షన్ డి ఫాస్ఫరస్. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇనుము. 9వ ప్రశ్న, ప్రపంచంలో అత్యధికంగా బియ్యం ఎగుమతి చేస్తున్న దేశం ఏది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి భారత్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. త్వరగా సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భారత్. భారతదేశము సుమారు 150 దేశాలకు ఒక సంవత్సర కాలంలో సుమారు 50 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ప్రపంచ ఆకలిని తీర్చుతున్నది. 9 ప్రశ్నలకు ఎన్ని సమాధానాలు చెప్పారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.